గుండె ఒక్కసారిగా ఆగిపోతే కేవలం కొన్ని నిమిషాల్లోనే ప్రాణాపాయం ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితులలో వైద్యులు చేసే ప్రతి సెకండ్ పోరాటం ఒక మనిషి జీవితాన్ని తిరిగి తీసుకురాగలదు. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో ఇదే జరిగింది. తీవ్ర గుండెపోటుతో అపస్మారక స్థితికి చేరుకున్న ఆయనను వైద్యులు పట్టుదలతో చేసిన ప్రయత్నాల వల్ల మళ్లీ ప్రాణాలతో నిలబెట్టగలిగారు. ఆదివారం ఉదయం హన్మకొండలోని తన నివాసంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను రోహిణి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన స్పందించని స్థితిలో ఉండడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. కొంతసేపు ఆయన మరణించారనే వార్తలు కూడా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే అక్కడ విధుల్లో ఉన్న కార్డియాలజిస్ట్ డాక్టర్ సి మమతారెడ్డి చేతులెత్తేయకుండా చికిత్స కొనసాగించారు. గుండె స్పందించే వరకు వరుసగా 9 సార్లు సిపిఆర్ నిర్వహించి అవసరమైన అత్యవసర చికిత్స అందించారు. చివరకు ఆయన గుండె మళ్లీ స్పందించడంతో వైద్య బృందం ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు డాక్టర్ మమతారెడ్డిని అభినందిస్తూ ఆమె సేవలను ప్రశంసించారు. డాక్టర్ మమతారెడ్డి ఇలాంటి అరుదైన ప్రాణరక్షణలో ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్ బీజేపీ రాష్ట్ర నాయకులు వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మర్దినేని ధర్మారావు గుండె ఆగిపోయిన పరిస్థితుల్లో ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికీ ఆయన గుండె స్పందించకపోవడంతో డాక్టర్ మమతారెడ్డి ఏకంగా 11 సార్లు సిపిఆర్ నిర్వహించి చివరకు ఆయన ప్రాణాలను కాపాడారు. వరుసగా ఇద్దరు ప్రముఖుల ప్రాణాలను కాపాడిన ఆమె సేవలు ఇప్పుడు వైద్య వర్గంలోనూ ప్రశంసలను అందుకుంటున్నాయి. సిపిఆర్ అనేది గుండె ఒక్కసారిగా ఆగిపోయినప్పుడు లేదా శ్వాస ఆగిపోయినప్పుడు చేసే అత్యవసర ప్రాణరక్షక ప్రక్రియ. ఇందులో ప్రధానంగా 2 చర్యలు ఉంటాయి. ఛాతిపై బలంగా నిర్దిష్ట వేగంతో ఒత్తిడి పెంచడం, అవసరమైతే కృత్రిమ శ్వాస ఇవ్వడం. మెదడు, గుండె వంటి కీలక అవయవాలకు కనీస స్థాయిలో రక్త ప్రసరణ కొనసాగుతుంది. దీంతో మెదడు కణాలు దెబ్బతినకుండా కొంత సమయం రక్షణ లభిస్తుంది. వరుసగా 2 క్లిష్టమైన కేసుల్లో గుండె ఆగిపోయిన ప్రముఖులను తిరిగి ప్రాణాలతో నిలబెట్టిన డాక్టర్ సి మమతారెడ్డి సేవలను సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశంసలతో ముచ్చెత్తుతున్నారు. డాక్టర్ అంటే ఇలానే ఉండాలి, చివరి క్షణం వరకు పోరాడిన నిజమైన ప్రాణరక్షకురాలు, వైద్య వృత్తికి గౌరవం తీసుకొచ్చిన వైద్యురాలు అంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.